ఏపీకి ఎక్కువ, తెలంగాణకు తక్కువ. పన్నుల వాటలో ముందున్న తెలంగాణపై కేంద్ర వివక్ష చూపిస్తుంది. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో 4.32 లక్షల కోట్లు పోతున్నాయి. ఏపీ నుంచి 3.32 లక్షల కోట్లు పోతున్నాయి. కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షలు వచ్చినాయి, లక్షల కోట్లు వచ్చినాయి. తెలంగాణకు వచ్చింది మాత్రం 1.84 లక్షల కోట్లే. నిన్నమన్నా వీలే ఎక్కువ రాసిరేనా? 4 లక్షల కోట్లు పోతే 3 లక్షల చిల్లరని రాసిరు. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ సగానికని రాసిరు. అది ఎంతవరకు నిజమో కానీ ఒకటైతే చెప్తా. ఇప్పుడు పుసుక్కున ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూటమిలో ఉండుండి, యూపీఏనో యూపీఐయో ఏదోటి యూపీఏ కూటమిలో ఉంటే, ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే, ఇప్పుడు వీళ్ళు రాసిరు ఇక్కడ 3,32,000 కోట్లు మేము కట్టిరు అని చెప్పారు. దానికి 3,23,000 కోట్ల రూపాయలు రివర్స్ వచ్చిందంటారు. ఒకవేళ కాంగ్రెస్ ఇలా ప్రభుత్వం ఉండుంటే ఇది ఒక 5 లక్షల కోట్లకు పైనే ఉండేది. ఇది 5 లక్షల కోట్లకు పైనే. ఎందుకంటే కుర్చీ కాపాడుకోవడం కోసం ఏ ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా పొత్తులో ఉన్నప్పుడు జరిగేది 4 రూపాయలు నిధులు పోతాయి. కానీ కాంగ్రెస్ ఉంటే 4 కాదు 50 రూపాయలు కూడా పోతాయి, 200 రూపాయలు పోతాయి. ఓపెన్ సీక్రెట్ నరేంద్ర మోదీ గారు ఆడ దేశంలో ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు అంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్తోనే అవుతుంది. సో వాళ్ళిద్దరికి 4 రూపాయలు నిధులు పోతే అది డే 1 నుంచి కనిపిస్తున్నది. ఇప్పుడు పీతల పంచాయతీ పెడుతున్నారు కదా రేవంత్ అన్న. మరి నేను కూడా ఒక మాట మాట్లాడతాను. కొడంగల్కి నువ్వు ముఖ్యమంత్రి అయినా, మరి మిగతా 118 జిల్లాలకు నువ్వే ముఖ్యమంత్రి. కొడంగల్ ఎమ్మెల్యేకైనా మరి నువ్వు సపరేట్ ఏమిటికి తీసుకుపోతావు నిధులు? నీ కొడంగల్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఖజానాకి ఎంత వస్తుంది, నువ్వెంత ఇంటర్ పంపిస్తున్నావు అది కూడా రాయి. సక్కమైన పంచాయతీ పెట్టాలి. ఒకవేళ నువ్వు అదే చూపించాలి, మరి నిధి కూడా అడగాల్సి వస్తుంది కదా. కేంద్రానికి ఒకవేళ చూపిస్తున్నావు, 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు రూపాయి కూడా నిధులు వస్తలేవు అని ప్రపంచ బ్యాంకులకు లేఖ రాశారు. నీ ప్రభుత్వంలో మంత్రులు మేము రూపాయి కూడా డెవలప్ చేయలేము, మా కాడ పైసలు లేవు. ఏం చేస్తారా? కోసుకొనిరా. మేము వస్తామో రామో తెలియదు అధికారంలోకి, మా పార్టీ వస్తామో రాదో తెలియదు, నేను ఎమ్మెల్యేతో కాదు నాకు తెలియదు, నేను ఏ హామీలు ఇయ్యను. ఇది నీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేల పరిస్థితి. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు కొడంగల్కి తీసుకుపోయే నిధులు మరి ఏం తీసుకుపోతలేవు? లేదు కొడంగల్ వచ్చిన కాలేజీలో, ఫార్మా కంపెనీలో, ఇంకోటో ఇండస్ట్రీసో ఎందుకు మిగతా 118 రోజులు లేవు? చెప్పాలి కదా దాని కూడా సమాధానం. అంటే ఎందుకు వాడు పంపిస్తాను, నేను ఎమ్మెల్యే చేసిన వాటికి మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేయాలి కాబట్టి ఇప్పుడు నువ్వు పంపుతున్నావు. అది కూడా అంతే. నువ్వు ముఖ్యమంత్రి అంటే 10 స్టార్ ఎమ్మెల్యే టికెట్ ఉండాలి. ఎమ్మెల్యే ఉండాలంటే మరి ఆడ ప్రజలు పెడుతున్నావు కదా. నువ్వు కదే చేస్తున్నావు, నరేంద్ర మోడీ కూడా కదే చేస్తున్నావు. మనం సక్కగా అంటే రాస్తాడు ఆయన. మరింత ఇగమాట రాబోయే 5 రోజులు మరింత చల్లట. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖట ఉత్తర తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం పడబోతుందని చెప్పేసి ఒక వార్త వేసారు. మరి దండిగా అయితే చలైతే ఆల్రెడీ పెడుతున్నది. ఇక రాబోయే 5 నాటి ఇక వణుకుడే గడ్డ కడతాంట. మరి ఆ గడ్డ కట్టే చలిని భరించవలసింది మనం, తప్పదు. చలి అయితే వస్తుందట. ఇక మా అన్న ఒక డైలాగ్ వేసింది, త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే 60,000 జాబ్లు ఇచ్చినాం. రేపు కాడ పోయి చెప్పవా పుణ్యం ఉంటుంది. పోయికేనా హుస్నాబాద్ పోయినట్టు. అయ్యో సైకిల్ ఇచ్చిరంట అన్న. సైకిల్లేనా అందిస్తున్నా రేవంత్ రెడ్డి. ఎందుకు సైకిల్ ఇచ్చినంటే అలా బండి సంజయ్ సైకిల్ ఇచ్చిన కాబట్టి. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటాను కదా. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిరాడా? ఓయూలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడింది ఏంది? ఆ సభలో చర్చ జరిగింది. అసలు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామంటారు నిరుద్యోగులు? 5,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అనేది అక్కడ ప్రజలు అక్కడ నిరుద్యోగులు చెప్తారు. కానీ మా అన్న ఏమంటున్నట్టు నేను అందరికి ఇచ్చేసిన, అన్ని ఇచ్చేసిన, ఇంకెక్కువ ఇచ్చిన అని చెప్పేసి చెప్పదిరుతుంది. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా మరి గదే ఉంటది కథ. రేవంత్ అన్న ప్రజలు ఇచ్చిరంట, ఉద్యోగాలు ఇచ్చిరంట. ఇగో 2.5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 2.5కు 1,00,000 అంటాడు. మనకేం చెప్పిండు? ఏడాదికి 2 లక్షలు. ఏడాదికి 2 లక్షలు పోయి 5 సంవత్సరాలకు 2 లక్షలు వచ్చింది. పోనీ 5 సంవత్సరాలు 2 లక్షలు అన్నా. ఇప్పుడు 60లో 5 అంటారు. లక్షలో ఓ 10 అనుకో.
అంటే 10,000 ఉద్యోగాలు ఇస్తాడు అనమాట. 2 లక్షలు పోయి పక్కన వస్తున్నది చెప్తే 20,000 అవుతుంది. ఇంకా రాబోయే ఇంకా 3 సంవత్సరాలు అన్నో ఇంకో అటు ఇటు 15,000 ఇస్తాడు. అంతా 20,000 ఉద్యోగాలు ఇచ్చిన మీ అన్న రేవంత్ రెడ్డికి రేపు 2028లో మరొకసారి అఖండమైన మేయర్తో గెలిపిస్తాడు కోరుతాడు. అప్పుడు సిగ్గుంటే కదా వాళ్ళకు. రేవంత్ రెడ్డి 40,000 ఉద్యోగాలు కొత్తగా ఇస్తాడట, 60 ఇచ్చేసినంట, 1,00,000 అయితే అంట, 2.5 సంవత్సరాలు అయిపోతాయట. ఎందుకంటే నిరుద్యోగులు రేపు ఓట్లు కావాలి. నిరుద్యోగుల ఓట్ల కోసం మళ్ళా ఊసర వెళ్ళి రంగు మారినట్టు మార్చేసిండు. ముసుకేసిండు ఇప్పుడు 40,000 ఉద్యోగాల ముసుగు. ఈ ముసుగు దొంగ రేపు అసెంబ్లీ ఎలక్షన్ల గ్రామ పంచాయతీ అయిపోయి ఇటు ముసుగు తీస్తాడు. మీ అన్న మంచోడు, మీ అన్న మంచోడు, ఉద్యోగాలు ఇయ్యాడు, గాడిద గుడ్లు ఇస్తాడు. అప్పుడు ఇప్పుడేం ఉద్యోగాలు ఇస్తాడని చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇంకో ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్టేసి ఇగో ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, చేయకూడదు ఓటేదో 15,000 ఇస్తా, ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తాయి, రేపొస్తే 4,000 వస్తాయి. ఈ లంగా మడలు నమ్మి మోసపోయి నాకు వచ్చినాం. ఇక మళ్ళీ నమ్మితే మీ ఇష్టం. ఉద్యోగాలు ఇస్తాడని పుస్తకం నమ్మి నిరుద్యోగులు మళ్ళీ ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేరి మాకు ఉద్యోగం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓటేరి మాకు జాబ్ వస్తాను మురిసి అనుకొని నాకేం భయం, తర్వాత మీ ఇష్టం. సంకరాగిపోతారు ముందే చెప్తాను. ఇంకో రైతులను రుణ విముక్తులను చేసినాం, అన్నదాతల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం, రుణమాఫీ అయిపోయింది, ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇవి ఉన్నాయా? అందరికి వచ్చేసినాయి. అన్న చెప్పింది ఇప్పుడు వచ్చినాయి. ఇక ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే. సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాలకు అవకాశం ఇవ్వద్దని సూచన. హుస్నాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ. శబ్బాష్. కిరికిరిగా అన్నంట, కిరికిరిగా అన్న మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఏ ఊళ్ళకైనా కూడా రేవంతన కిరికిరి పెట్టే కిరికిరిగాను నీ కాంగ్రెస్ లో ఉన్నారా లేదా ప్రజల్ని అడుగుదాం. అన్న తాగుబోతులకు ఓటేద్దంటాడు, దొంగలకు లంగలకు ఓటేద్దంటాడు, రైతు బంధు ఇచ్చినా అంటుండు, పైసలు సంతోషంగా ఉన్నారు అంటుండు, అందరూ రేవంత్ రెడ్డి పరిపాలన గొప్పగా ఉందంటారంట. అన్న అందుకే నా కాంగ్రెస్ పార్టీ ఓటేరు అంటాను. ఇక డైరెక్ట్ చెప్పరా అది కాంగ్రెస్ కి ఓటేరని ఒక్కసారి ఎక్కువ ఎలక్షన్ కమిషన్ కి మరి దండం పెడతాం. ఓడిచోరి అంటారు దేశంలో. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘానికి ఏ క్లోజ్ ఫ్రెండ్షిప్ మేము కూడా అనుకుంటాం. ఈయన ఎన్నికల ప్రచారం షురు అయింది, గ్రామ పంచాయతీలో క్యాంపెయిన్ చేస్తారు. ఈయన మునగాన్ లెక్క ఇప్పుడు ఈయన హుస్నాబాదు అటుపోతే మక్తలు రోజుకో ఊరు తిరుగుకుంటా స్థానిక ఎన్నికల ప్రచారం చేస్తుంది. సర్పంచ్ పోటీలు మరి రేపో మాపో కొండాడిపల్లికి రాదు ఏకగ్రీవం చేసినట్ట, ఏకగ్రీవం చేసేసినట్ట. ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజలు ఓటేయకుండా ఏకగ్రీవాలు చేయడం అనేది సమంజసం కాదని చెప్పేసి ప్రజలు మరి కోర్టులో పోయి కేసులు ఎత్తురు. పుసుకున్న కొండాడిపల్లి కేసు వేసారు. ఇక మిమ్మల్ని చిత్రహింసలు పెడతాడు, సాయిరెడ్డిని చేపట్టి చంపుతాడు మిమ్మల్ని. అందుకే సైలెంట్ గా ఊకోరి, అయ్యేది ఏమిటో అవుతుంది, లేనిపోని పంచాయతీలు పెట్టుకోకరి. మా ఆయన నమ్మితే ఆగమే. అన్న ఉద్యోగాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అయిపోయింది, పులు నడుస్తుంది. మరి అన్నగారి నల్లమల్ల పులి రాజ్యానికి మీరు ఎన్ని ఓట్లు అవుతారు రేపు వేరు 12,733 గ్రామ పంచాయతీలు ఎన్ని గెలుస్తాయో, అంటే గెలిచినవి మొత్తం మా కాంగ్రెస్ అని చెప్పిన చెప్తారు వాళ్ళు. వాళ్ళ నోరుకు మొక్కాలే.